వారు ఎంతమంది అంటే బహుజన సమూహాలు. వచ్చిన వాళ్ళు, మీటింగ్కి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఒకసారి గమనించండి, ఇవాళ మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, కుటుంబానికి వచ్చి ఎంతమంది సభ్యులు ఉన్నారు? వీళ్ళందరూ కూడా జవదాలపేట పొలము, అవునా? ఈ పొలములో దేవుడు తన వాక్కును విత్తుచున్నాడు. సేవకుల్ని పంపి సేవకుల ద్వారా విత్తనాలు విత్తుచూ ఉన్నాడు. 5 సంవత్సరాల నుండి ఇక్కడ నా ద్వారా దేవుడు విత్తనాలు విత్తుచూ ఉన్నాడు. అయితే ఎంతమంది ఫలించారు అనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నాయనా, వచ్చినోళ్ళు చాలామంది ఉండొచ్చేమో కానీ, సమాజంలో చాలామంది ఉండొచ్చేమో కానీ, వాక్యానుసారమైన ఫలభరితమైన జీవితము అందులో 3 వంతులు